వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత పోలింగ్కు సర్వం సిద్ధం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 19 మండలాల్లో 418 గ్రామాల్లో రేపు పోలింగ్. పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు పోలీసుల నిషేధాలు. 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని కరీంనగర్ సిపి హెచ్చరిక. పోగు బంధంతో ఫోన్ బంధం. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి. QR కోడ్ శాలువాను ఆవిష్కరించిన కేటీఆర్. పంచాయతీ ఎన్నికలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 700 మంది పోలీసులతో బందోబస్తు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన. ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డువ్వాడి నరసింగరావు. పంచాయతీ ఎన్నికలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ బిగితే సూచించారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు పరంగా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎన్నికల విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. రెండవ విడత ఎన్నికల నిర్వహణకు 700 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 9 కేసులు నమోదు చేసి 23,28,500 నగదు సీజ్. అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి సారించి 93 కేసుల్లో 1387 లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు. 224 కేసుల్లో 782 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ కోరారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఇల్లంతకుండ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. బోయినపల్లి, ఇల్లంతకుండ, తంగళ్లపల్లి మండలాల్లో 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని వివరించారు. 3 మండలాల్లో కలిపి మొత్తం ప్రిసైడింగ్ అధికారులు 910, ఓపీఓలు 1093 మంది విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు. SEC నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంకా ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లందరూ తమ ఓటుకు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 3వ ఫేజ్ ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 19 మండలాల్లో 418 గ్రామాల్లో రేపు పోలింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 19 మండలాల్లో 418 గ్రామాల్లో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 26 సర్పంచ్లు, 932 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 392 సర్పంచ్ పదవులకు 1524 మంది, 2811 వార్డులకు 7847 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సరంజామా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, కవర్లతో నిర్దేశించిన గ్రామాలకు తరలి వెళ్లారు. కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి సందర్శించి పోలింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించే తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా వెబ్ కాస్టింగ్తో పాటు పలు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ నిర్వహిస్తుండటంతో ఓటర్లు త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి.
బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. అయితే నగదు చెల్లించే క్రమంలో వస్తున్న సభ్యుల నుండి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళనకు గురిచేస్తుంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్కు నగదు అప్పగించారు. సంఘం సభ్యుల నుండి అందిన మొత్తం నగదును శుక్రవారం బ్యాంకు వద్దకు వెళ్లి ఖాతాలో జమ చేసేందుకు వెళ్లగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది. అయితే 500 రూపాయల నకిలీ నోటు రావడంతో ఒక్కసారిగా సభ్యురాలు ఆందోళనకు గురైంది. గతంలోని ఇప్పటికే 2 సార్లు నకిలీ నోటు రాగా తనకు మూడోసారి కూడా అదే నకిలీ నోటు రావడంతో సభ్యుల నుండి నగదు సేకరించేందుకు భయాందోళనకు గురవుతున్నారు. ఇకపై ప్రతి నెల చెల్లించాల్సిన నగదును నేరుగా ఒకరోజు మాత్రమే ఇవ్వాలని, అది కూడా బ్యాంకు సమయం ఉన్నప్పుడు ఇవ్వాలని సంఘంలోని మహిళలకు సూచించినట్లు తెలిసింది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. రెండో విడత పోలింగ్ జరిగే 113 గ్రామాల్లో రేపు అర్ధరాత్రి వరకు 5 కంటే ఎక్కువ తిరగకుండా నిషేధాజ్ఞలు విధించామని సిపి గౌసాలం తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. కరీంనగర్ హీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మస్జిద్ ఇమాంలకు స్వెటర్లు పంపిణీ చేశారు. రేకుర్తి షేఖాన్ నగర్లో మస్జిదే షేఖాన్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 50 గ్రామాల మస్జిద్లకు ఇమాంలకు వారి కుటుంబ సభ్యులకు సతీ సమేతంగా శీతాకాలం దృష్ట్యా 100 స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ ఫియాజ్ మొహీనుద్దీన్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత 25 సంవత్సరాలుగా అలు పెరగకుండా శీతాకాలం వచ్చినప్పుడల్లా గ్రామీణ ప్రాంతాల మస్జిద్ ఇమాంలకు రగ్గులను, బ్లాంకెట్లను, సోలాపూర్ బెడ్షీట్లను నిర్విరామంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంతేకాకుండా హీరా ఫౌండేషన్ ద్వారా రంజాన్ మాసంలో పేదలకు బియ్యం, వంట సామాగ్రి, బక్రీద్ మాసంలో మాంసాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా దాతల సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ అహ్మద్ హిబ్జీ, కలీం షరీఫ్, హాఫీజ్ ఫరీద్, అబ్దుల్ రాఫే, మొహమ్మద్ రఫీ, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. मैनेजिंग ट्रस्टी हीरा फाउंडेशन करीमनगर आज मदरसा अरबिया हिफ्जुल कुरान की मस्जिद शेखान में देहात के रहने वाले मुअल्लिमीन को सूटर दिए जा रहे हैं, उनको और उनकी अहलिया को, और इस सूटर के साथ आज तनख्वाह के लिए भी जमा किया गया था। तकरीबन 50 के से ज़ायद दीही मुअल्लिमीन को इस किस्म के सूटर दिए गए हैं। हीरा फाउंडेशन हर साल ब्लैंकेट की तकसीम करता है, लेकिन इस साल दीही मुअल्लिमीन के अंदर सूटर की तकसीम अमल में आई है, जो हजरात ने इसमें ताउन किया है. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన క్యూఆర్ కోడ్ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పోగు బంధంతో ఫోన్ బంధం అనే కాన్సెప్ట్తో ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించడం విశేషం. నేతన్న నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, మా నాన్నగారు గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారు. ఆయన నాకు స్ఫూర్తి. గతంలో నేను రంగులు మారే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ధర్మపురిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతికి అద్దం పట్టేలా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన స్టూడెంట్స్ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలిసేలా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించి చూపర్లను ఆకట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు విలువ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకున్న ప్రాధాన్యతను చాటి చెప్పేలా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. I will lead by example. Respected my teachers, support my fellow students, and uphold the value and rules of our school. I will work for the unity, progress and pride of our school at all times. Jai Hind. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు గుండెపోటుతో మరణించగా మృతుని స్నేహితులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్నేహితుడంటే మందు కొట్టామా, ఉదయానికల్లా మర్చిపోయామా అనే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ప్రాణ స్నేహితుడు చనిపోతే అతని కుటుంబానికి బాసటగా నిలిచిన వైనం వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాత్రాజ్పల్లిలో ఇటీవల వనపర్తి మహేందర్ గుండెపోటు వచ్చి మృతి చెందాడు. మృతుడు మహేందర్కు భార్య సుమశ్రీ, కూతురు శ్రీనిధి, కుమారుడు శ్రీహన్లు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా వారి కుటుంబ పరిస్థితులను చూసిన స్నేహితులు, గ్రామస్తులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కూతురు శ్రీనిధి ఉజ్వల భవిష్యత్తు కోసం వారంతా ఒకటే 2 లక్షల రూపాయల నగదును జమ చేసి శ్రీనిధి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి
చేసి పై చదువులకు ఇతర అవసరాలకు వినియోగించే విధంగా వాడుకోవాలని మృతుని భార్య సుమశ్రీకి శుక్రవారం అందజేశారు. 10వ తరగతి స్నేహితులతో మొదలుకొని సుభాష్ రెడ్డి యూత్ క్లబ్ సభ్యులు, సింగపూర్ మిత్ర మండలితో కలిపి స్నేహితులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయంగా మారింది. స్నేహితుడంటే మన మధ్యలో లేకపోయినా ఆయన కుటుంబానికి మంచి చేయాలనే సంకల్పంతో వారు చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. సహకరించినటువంటి సుభాష్ యూత్ క్లబ్ వారికి, రెడ్డి యూత్ క్లబ్ వారికి, అలాగే 10th క్లాస్ మిత్రమండలి వారికి, అలాగే సింగపూర్ మిత్రమండలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వారి కుటుంబానికి ఎల్లవేళలా మా మిత్రులందరం తోడుంటామని తెలియజేస్తున్నాం. మా ప్రియమిత్రుడు వనపర్తి మహేందర్ చనిపోవడం మాకు దురదృష్టకరం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి అండగా ఉండాలని మా 10వ తరగతి మిత్రమండలి ఆలోచన చేసి ఫండ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సుభాష్ యూత్ క్లబ్, రెడ్డి యూత్ అండ్ మరియు సింగపూర్ మిత్రమండలి అందరూ సహకరించారు. 2 లక్షలు జమ చేయడం జరిగింది. మా మిత్రుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఇలా అతను చనిపోవడం తన కుటుంబానికి దురదృష్టకరం. ఇలాంటి సమయంలో వాళ్ళకి అండగా నిలవాలని, భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటామని ముందుకు రావడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరించిన మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమరయ్యపై గత రాత్రి 2 గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొలంగూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించి వస్తున్న క్రమంలో కారం పొడితో దాడి చేశారని, తన గెలుపు తథ్యమైన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని దండు కొమరయ్య ఆరోపిస్తున్నారు. దాడి జరిగిన అనంతరం గ్రామస్తుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నానని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని అంటున్నారు. పరామర్శించి మళ్ళీ రిటర్న్లో వస్తుంటే నాపై 2 వ్యక్తులు దాడి చేశారు. వాళ్ళకు ముఖానికి మాస్కులు కట్టుకొని కారపొడి చల్లి నాకు గాయాల దెబ్బలు పిడిగుద్దులు గుద్దారు. ఆ తరుణంలో నేను కింద పడిపోయాను, స్పృహ తప్పిపోయినా. కొంతమేరకు స్పృహ తప్పిపోయిన తర్వాత మళ్ళీ తెలివి వచ్చినాక నేను ఊరుతామంటే ఆ చుట్టుపక్కల జనాలు వచ్చి నన్ను లేపి నా ముఖం కడిగి నన్ను రక్షించి మా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఆ మరుక్షణం నన్ను మా అన్నగారు బండిపై కూర్చుని పెట్టుకొని అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కి పోవడం జరిగింది. పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్స్లో కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కొంతం రాజంల ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శుక్రవారం సాయంత్రం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్లు విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచ్లను, ఉప సర్పంచ్లను, వార్డు మెంబర్లను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, జువ్వాడి కృష్ణారావు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి శాలువలతో సన్మానించారు. అనంతరం జువ్వాడి మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో 78 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 44 స్థానాల్లో గెలుచుకోవడం జరిగిందన్నారు. కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి, ఐలాపూర్, కల్లూరు, ధర్మారం, వెంకటాపూర్, చిన్నమెట్పల్లి, మోహన్ రావుపేట వంటి కీలక గ్రామాలతో పాటు మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల, బండలింగాపూర్, రామరచ్చకపేట, జగ్గాసాగర్, మల్లాపూర్ మండలంలోని పాత దామరాజ్పల్లి, గోదూర్, శ్రీరాంపూర్, వాల్గొండ, ఇబ్రహీంపట్నం మండలం, ఫకీర్ కొండాపూర్, వేములకుర్తి వంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగిందని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు నిదర్శనమని ఆయన అన్నారు. వేంపేట గ్రామంలో గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఎల్లమ్మ గుడి వద్దకు రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారానే అక్కడి ప్రత్యర్థి అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు ఆ గ్రామంలో పెట్టి మన దగ్గర ఉన్న వ్యక్తిని ప్రోత్సాహం చేసుకొని ఆ గ్రామం పోయి పాపం 24 గంటలు తల్లి బిడ్డలు పాపం తల్లి ఏడ్చింది నేను పోటీ చేయని, అయినా టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వలన మనకు అభ్యర్థి దొరుకుతలేడు, నువ్వు నిల్చోవాలంటే పిల్ల యునానిమస్ అయ్యేది. బిడ్డ ఎక్కడ తల్లి బిడ్డ బాధకు ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీకి యునానిమస్ అవుతుందో అని చెప్పి తల్లిని ఫోర్స్ చేసి బలవంతం చేసి
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తల్లి నిల్చునబెడితే బిడ్డ పెద్ద మెజారిటీ తోటి ఇలా తిమ్మాయిపల్లి గ్రామానికి వెళ్ళి సుమలత అనుకున్న చదువుకున్న వ్యక్తికి ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా అహంకారము అధికారం పనికిరాదు. ఈ అహంకారము అధికారం అన్నది ఎప్పుడు ఉండదు, ఏది కూడా పర్మనెంట్ కాదు. అహంకారంతో ఎంతో మంది రాజ్యాలు కోల్పోయినారు, అధికారం కోల్పోయినారు. ప్రజలతోటి మనం మమేకమై మనం మాట్లాడాలి. సాహసం అన్నది, ఓపిక అన్నది రాజకీయంలో ఎంతో అవసరం. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. అజ్మీర్ దర్గా వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం నుంచి అజ్మీర్కు డిసెంబర్ 21న ప్రత్యేక రైలు వెళ్తుంది. దిగువ మార్గంలో అజ్మీర్ నుంచి మచిలీపట్నం రైలు డిసెంబర్ 28న ఉంటుంది. ఈ రైలు నిజామాబాద్ పెద్దపల్లి మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. ఈ ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లోని గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, కరీంనగర్, లింగంపేట, జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసర రైల్వే స్టేషన్లలో స్టాప్ సదుపాయం కల్పించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ప్రముఖ జ్యోతిర్లింగాలైన ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గరలోని భీమశంకర్, కృష్ణేశ్వర్, ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయాలను దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. భక్తులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. హైదరాబాద్లోని కవాడిగూడలో తెలంగాణ జాగృతి నాయకురాలు కాలి గాయంతో బాధపడుతూ ఉండడంతో రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కవిత ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆమె జాగృతి పార్టీ నాయకులు కవిత కాలిగాయంతో బాధపడుతూ ఉండడంతో కవాడిగూడలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పి అనంతరం అక్కడి నుండి బయలుదేరారు. అనంతరం అక్కడి నుండి హైదరాబాద్ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాపు ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఇక కవిత కొంతకాలంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మరోవైపు ప్రజలకు సైతం దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో రేపో మాపో కవిత తెలంగాణ జాగృతిని పార్టీగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధర 270 రూపాయలు తగ్గగా కిలో వెండి ధర 5,000 రూపాయల వరకు తగ్గింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న 1,23,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు 250 రూపాయలు తగ్గి 1,22,750గా ఉంది. అలాగే నిన్న 1,34,180 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు 270 రూపాయలు తగ్గి 1,33,910కి చేరుకుంది. ఇక అటు వెండి ధర 5,000 రూపాయలు తగ్గి కిలో 2,10,000 రూపాయలుగా ఉంది. కాగా దాదాపు 2 రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి. నేటి బంగారం ధర హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 1,22,750 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 1,33,910 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికల్లో 2వ విడత పోలింగ్కు సర్వం సిద్ధం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 19 మండలాల్లో 418 గ్రామాల్లో రేపు పోలింగ్. పంచాయతీ ఎన్నికల 2వ విడత పోలింగ్ సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు పోలీసుల నిషేధాలు. 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని కరీంనగర్ సిపి హెచ్చరిక. పోగు బంధంతో ఫోన్ బంధం. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి. క్యూఆర్ కోడ్ శాలువాను ఆవిష్కరించిన కేటీఆర్. పంచాయతీ ఎన్నికలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 700 మంది పోలీసులతో బందోబస్తు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన.
ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మై జీటీపీఎల్.